పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం ఆర్థిక యుద్ధమా లేకపోతే నిజంగా వెపన్స్ తోటి యుద్ధమా? ఇప్పుడు ఈ రెండింటికి మించి మన మధ్య ఇద్దరి మధ్య జరిగిన రెండు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం, అలాగే ఇండస్ వ్యాలీ ట్రీటీ, వీటి మీద ఎక్కువ చర్చ జరుగుతోంది జాతీయంగాను అంతర్జాతీయంగాను రెండు వైపులా కూడా. అసలు ఏంటి ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏంటి, సిమ్లా అగ్రిమెంట్ ఏంటి, ఎవరెవరు సంతకాలు చేసుకున్నారు, అందులో ఏమేమి రాసుకున్నారు, అందులో ఎవరు దేన్ని ఉల్లంఘించారు, ఇప్పుడు యథాపూర్వస్థితి యథాతథస్థితి కొనసాగుతుందా లేకపోతే నిజంగానే మేము ఆ ట్రీటీని మేము రద్దు చేస్తున్నాం అని ఏకపక్షంగా పాకిస్తాన్ ప్రకటించింది కదా, దాని ప్రకారం మరి భారత్కి వనగోరబోయే లాభాలు ప్రయోజనాలు ఏంటి, పాకిస్తాన్కి ఎదురయ్యే నష్టాలేంటి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. నమస్తే సురేష్ గారు. సో ఈ రెండు అంశాలే ప్రధానంగా ఇప్పుడు జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటా సిమ్లా ఒప్పందం, మనం మిస్ అయింది ఏంటి, వాళ్ళు పొందింది ఏంటి, పాకిస్తాన్ పొందింది ఏంటి, ఇప్పుడు ఏకపక్షంగా వాడు చేసిన అనౌన్స్మెంట్ కారణంగా వాడు నష్టపోయేది ఏంటి? మన దగ్గర చాణక్య నీతి కానీ ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పి సున్జు రాసిన ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే యుద్ధం చేయకుండా యుద్ధం గెలవాలి, హౌ టు విన్ అ వార్ వితౌట్ ఫైటింగ్ అ వార్, ఆయుధాలు లేకుండా బాంబులు వేయకుండా ఏం చేయకుండా ఎట్లా గెలవాలని. అదేంటంటే అది మోదీ గారు చూపించారు. ఇప్పుడు మన దగ్గర పాకిస్తాన్ని ఎట్లా మొత్తం కంప్లీట్గా ట్విస్ట్ చేసి వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేయడం ఎట్లా చేయాలి, మనం ఒక్క తుపాకీ కొట్టకుండా ఏం చేయకుండా, అది దిస్ పర్టికులర్ స్ట్రాటజీ అన్నమాట. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు చెప్పిన రెండు టాపిక్స్ ఉన్నాయి, ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఒకటి ఇంకోటి సిమ్లా అగ్రిమెంట్. రెండు టైంలో జరిగింది. ఫస్ట్ మనం క్రానలాజికల్కి వెళ్తే ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీకి వెళ్దాం. భారత్ పాకిస్తాన్ విభజించినప్పుడు 1947లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక లైన్ డ్రా చేసేసి వెళ్ళిపోయారు. ఇది పాకిస్తాన్, ఇది ఇండియా, అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్, డ్యూరాండ్ లైన్ ఒక లైన్ అక్కడ డ్రా చేసి అక్కడ కూడా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు నీళ్ళది గురించి మాట్లాడలేదు. నీళ్ళు ఎవరు ఇక్కడి నుంచి, ఎందుకంటే నదులు మనం ఆపలేము కదా, లైన్ డ్రా చేసి ఈ నది ఇక్కడ ఉండాలని చెప్పలేము కదా, నది పోతూనే ఉంటుంది. సో దాన్ని చేయకుండా అట్లనే వెళ్ళిపోయారు. సో బేసిక్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ రివర్ డిస్ట్రిబ్యూషన్లో ఇష్యూ వస్తే 1950 తర్వాత, ఎందుకంటే అప్పుడు దాకా మన అందరూ చెప్తుంటారు 47లో మనకు స్వాతంత్రం వచ్చింది, రాలేదు. మనకి 26 జనవరి 1950కి మనం ఇండిపెండెంట్ అయ్యాం, అంటే మన ఓన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. అప్పుడు దాకా మనం డొమినియన్ స్టేటస్లో ఉన్నాం, అంటే బ్రిటిష్ వాళ్ళ కిందనే రాణి కింద ఉన్నాం మనం, టు ద క్వీన్. సో 51లో భారతదేశం పాకిస్తాన్ కలిసి కూర్చొని, నెహ్రూ గారు తెలుసు కదా, చాలా పెద్ద స్టేట్స్మెన్ ఆయన, అందరికీ ఈ మన భస్మాసుర వరం లాగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరికి ఏం వరం కావాలంటే ఇచ్చేస్తారు, శివుడు వరం ఇస్తారు కదా, అట్లనే పాకిస్తాన్ వచ్చి మనం మాట్లాడుకుందాం, మనకి రివర్, మాకు నీళ్ళు మీ దగ్గర నుంచి వస్తే మాకు అన్ని నీళ్ళు, మనం ఒక ఒప్పందం పెట్టుకుందాం అని చెప్పి నెగోషియేట్ చేయడం. పోతే నెహ్రూ గారు ఇమీడియట్గా మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్దామని చెప్పారు. ఎందుకు అర్థం కాదు, ఆయనకి యుఎన్ అంటే చాలా పిచ్చి, ప్రేమ, చాలా ప్రేమ. దీనికన్నా ముందు కూడా మనం చూసుంటాం, కశ్మీర్ ఇష్యూలో కూడా యుఎన్కి వెళ్దామని చెప్పారు, ఆయనే ప్రపోజ్, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కూడా మన తల మీద తిరుగుతుంది అది యుఎన్ రెజల్యూషన్. సో ఏం చేశారంటే యుఎన్ ఏమన్నారు, మాకు దీంట్లో ఎక్స్పర్టీస్ లేదు, మీరు వరల్డ్ బ్యాంక్ని పిలిపించుకున్నారు. నాకు అర్థం కాదు వరల్డ్ బ్యాంక్ని ఎందుకు పిలిపించుకున్నారు, వరల్డ్ బ్యాంక్కి డబ్బుల గురించి తెలుసు కానీ నీళ్ళ గురించి ఏం తెలుసో వాళ్ళకి తెలియదు నాకు. ఎనీవే ఇదంతా జరిగింది 1951లో మొదలైంది. 60లో ఈ అగ్రిమెంటు ఒప్పందానికి వచ్చారనమాట. సో ఈ అగ్రిమెంట్ సైన్ చేసినాం. జవహర్లాల్ నెహ్రూ ఇటువైపు నుంచి, అటువైపు నుంచి జనరల్ అయూబ్ ఖాన్, పాకిస్తాన్ డిక్టేటర్, సోకాల్ ప్రెసిడెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్మీ రూల్లో నడుస్తుంటుంది. అప్పుడు ఈ డీకోడ్ చేయడం, ఇండస్ వ్యాలీ ట్రీటీని డీకోడ్ చేయడంలో మన ప్రేక్షకులు చాలామంది, ఇప్పుడు నేను చాలా ఛానల్స్లో మాట్లాడుకుంటూ వస్తున్నాను దీని గురించి, ఎందుకంటే ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి. ఏదో నీళ్ళ ట్యాప్ బంద్ చేస్తే పాకిస్తాన్కి నీళ్ళు వెళ్ళదంటే అట్లా కాదు. ఇది ఈ ఇండస్ రివర్ అనేది ఫస్ట్ ఒక రివర్ సిస్టమ్. ఇది దీంట్లో 5-6 రివర్స్ ఉన్నాయి. ఒకటి మన వైపు నుంచి 3 ఉన్నాయి, టిబెట్ వైపు నుంచి 3 వస్తుంది, ఈస్టర్న్ ఫ్లోయింగ్ అండ్ వెస్టర్న్ ఫ్లోయింగ్ అంటారు దాన్ని. దాంట్లో అన్నిటికన్నా పెద్ద ఇండస్. నేను లద్దాఖ్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఇండస్ రివర్ ఫ్లో అవుతుంది, జన్స్కార్ రివర్ ఒకటి, ఇంకోటి, అన్నీ కలిసి మళ్ళీ కశ్మీర్కి వెళ్తుంది, కశ్మీర్ నుంచి అది పాకిస్తాన్కి వెళ్తుంది అనమాట. ఇండస్ వ్యాలీ సిస్టంలో వీళ్ళు ఏం చేశారంటే, నెహ్రూ గారు చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు, ఫస్ట్ ఆయన చేసిన తప్పులు యాక్చువల్లీ హిస్టరీ మొత్తం తప్పులు, పాకిస్తాన్కి ఫ్రీగా నీళ్ళు ఇచ్చేశారు. ఈ 3 నదుల నుంచి వచ్చే నీళ్లు, టిబెట్ నుంచి వచ్చి మాకు వచ్చిన నీళ్లు మీరు తీసుకోండి, మేము ఒక 20% పెట్టుకుంటాం, మీకు 80% మీరు వాడుకోండి అని. 80% ఇచ్చేసారు. 80%. దానికి 80% వాడాలంటే ఏంటి కండిషన్ పెట్టారు పాకిస్తాన్, మీరు దాని మీద డ్యామ్ కట్టకూడదు. ఇండియా వైపు టిబెట్లో కానివ్వండి, లదాఖ్లో కానివ్వండి, కశ్మీర్ వైపు మీరు డ్యామ్ కట్టకూడదు అన్నాడు. ఓకే అన్నాడు. ఆలోచించండి, ఇంత పెద్ద రివర్ సిస్టమ్, అది కూడా
ఈ రివర్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ దగ్గర మనకి సమ్మర్లో నీళ్ళు ఉండవు మన భారతదేశంలో. సమ్మర్లో నీళ్ళు ఉంటుంది, ఎందుకంటే అక్కడ హయ్యర్ రీచెస్లో స్నో మెల్ట్ అవుతున్నప్పుడు ఆ స్నో మెల్ట్ అయ్యి కిందకి వచ్చిన నీళ్ళు అయిపోతుంది. ఆలోచించండి ఎంత నీళ్ళు అనేది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవన్ గారు. ఈ నీళ్ళది మనం యూజువలీ క్యూసెక్స్లో మాట్లాడతాం, ఎన్ని క్యూసెక్స్ నీళ్ళని మనం ఇక్కడ మాట్లాడతాం. కానీ ఇంకొక మెజర్ ఉంది దీనికి అనమాట. దాని అంటారు MAF అంటారు, మిలియన్ ఏకర్ ఫీట్. ఒక MAFకి కెపాసిటీ ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సింపుల్ మెథడాలజీలో ఢిల్లీ తీసుకుందాం, మొత్తం ఢిల్లీ స్టేట్ యాజ్ సచ్, యూనియన్ టెరిటరీ అని చెప్తారు, స్టేట్ అని చెప్తారు. ఢిల్లీ మొత్తం 3 ఫీట్ల నీళ్ళతోని ఢిల్లీ మొత్తం ముంచేసుకోవచ్చు. అంత నీళ్ళు 1 మిలియన్ ఏకర్ ఫీట్, 3 ఫీట్ నీళ్ళు మొత్తం ఢిల్లీ కంప్లీట్ ఫిలప్ చేసుకోవచ్చు. ఈ ఇండస్ వ్యాలీ నుంచి వచ్చే రివర్ సిస్టమ్ నుంచి వచ్చే మొత్తం నీళ్ళు ఒక సంవత్సరానికి 320 నుంచి 400 MCF. మీరు బాక్రా నంగల్ 23 సార్లు నింపొచ్చు. ఆలోచించండి. అలాంటి దాన్ని ఫ్రీగా ఇచ్చేసారు. ఇంకొక వే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సింపుల్లో, మన ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉందండి టెర్రస్ పైన, దానికి 500 లీటర్ కెపాసిటీ ఉంది. యూజువలీ వాటర్ ట్యాంక్కి నీళ్ళు నిండిపోయినప్పుడు మనం ఒక లెవెలర్ పెడతాం, బంద్ అయిపోతుంది బయట నుంచి వచ్చే నీళ్ళు. లెవెలర్ లేదనుకోండి, నీళ్ళు వస్తూనే ఉంటుంది. ఇది వచ్చి ట్యాంక్లో పడుతుంది, మీరేం చేస్తారు, కొంచెం వాడుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, నీళ్ళు వస్తూనే ఉంది కదా, వదిలేయాలి, ఇంకా అంతే తప్పదు. వదిలేశారు, అది కూడా ట్యాంక్ బస్ట్ అయిపోతుంది. ట్యాంక్ పడిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది, ఏదైనా అవుతున్నాను. నెహ్రూ గారు చేసిన తప్పు ఏంటంటే ఈ డ్యామ్ కట్టకుండా ఆయన అగ్రీ చేసింది ఫస్ట్ తప్పు. నెక్స్ట్ 80% నీళ్ళు పాకిస్తాన్కి ఇవ్వడం. ఎందుకు ఇచ్చారు ఇంత? అది ఆయన ఏంటి సార్ అంత ఫేవరెటిజం ఆయనకి ఏంటంటే నేను చాలా పాపులర్ మనిషి కావాలి, అందరి ముందు నేను ఒక VIP లాగా ఉండాలని చెప్పి చేశాను. ఆయన డిడ్ అస్పైర్ ఫర్ ఎనీ నోబెల్? అంటే ఆ టైంలో నోబెల్ ప్రైజ్ అంత ఇది లేదనుకోండి, కానీ స్టేట్స్మెన్ లాగా, ఇంటర్నేషనల్ స్టేట్స్మెన్ లాగా నన్ను యునైటెడ్ నేషన్స్ చేరుకుంటాను. ఈ 325 నుంచి మీరు చెప్పినట్టు 450 దాకా MCF నీళ్ళు మన దగ్గర ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి. దీంట్లో 3 రివర్స్ నుంచే, 3 ఏమో వెస్ట్ మన ఈస్ట్ ఫేసింగ్, అంటే మన పంజాబ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన జీలం సట్లెజ్, ఇంకా రవి బియాస్ ఉంటుంది అక్కడ. సో ఈ రివర్స్ని కూడా మనం ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది. మన వైపు నుంచి పంజాబ్ నుంచి వస్తున్న రివర్స్ అంతా మనం డ్యామ్ కట్టుకున్నాం మనం. ఓకే, ఎందుకంటే అది ఈ ట్రీటీలో రాదు, అది లేదు కాబట్టి. అది కూడా నెహ్రూ గారికి కనిపిస్తే అది కూడా ఇచ్చేస్తున్నాయి పాపం. కానీ ఇది ఏమో కనిపించడానికి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన జనాభా పెరిగింది, మన అవసరాలు పెరిగింది. 60లో ఉన్నప్పుడు కాదు, కాశ్మీర్లో పెరిగింది, పంజాబ్లో పెరిగింది, లద్దాఖ్లో కూడా పెరిగింది. లద్దాఖ్లో మీకు మంచినీళ్ళు దొరకవు ఒకసారి, ఇంత రివర్ సిస్టమ్ ఉండి కూడా మంచినీళ్ళు ఉండవు. ఒకసారి ఆలోచించండి. రివర్ షార్ట్, వాళ్ళ పాపులేషన్ అంతా చాలా తక్కువ, 160,000. మన దగ్గర ఒక చిన్న ఏరియాలో, సికింద్రాబాద్లో లేకుంటే హైదరాబాద్ చిన్న ఏరియాలో 160,000 ఉంటారు. ఆలోచించండి. అండ్ లద్దాఖ్ సైజ్ ఏంటి, ఆల్మోస్ట్ మన ఏం చెప్తారు, పంజాబ్ అండ్ హర్యానా కలిపితే ఎంత ఉంటుంది అంత పెద్ద సైజ్ లద్దాఖ్. నెహ్రూ గారు చేసిన 37,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి ఇచ్చేశారు. అక్సై చిన్ అంటారు లద్దాఖ్. ఆలోచన, ఒక హర్యానా మొత్తం ఇచ్చేసారు గిఫ్ట్గా, తీసుకోండి మాకు అక్కర్లేదని చెప్పి. ఆలోచించండి. ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని రాహుల్ గాంధీ ఏమంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నా అంటారు. మీ పెద్దన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏమో మొత్తం ఇచ్చేసారు కదా అక్కడికి కంప్లీట్గా, మీరేం మాట్లాడుతున్నాను అని. ఇటువైపు ఏమో మనం 1948లోనే మనం కశ్మీర్, హాఫ్ ఆఫ్ కశ్మీర్ పోయింది మన చేతి నుంచి. నెహ్రూ ప్రాబ్లం అది. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటాం మనం, వాళ్ళేమో ఆజాద్ కశ్మీర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ నీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన జనాభా పెరిగినప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్పారు, మోదీ గారు రాగానే, సూరబాబు ఎప్పుడో సైన్ చేసిన అగ్రిమెంట్ 60లో మనం రివ్యూ చేయాలి, ఇది మీకు ఒక లెటర్ రాస్తున్నాను, ఇలా ఒఫీషియల్ లెటర్ రాస్తారు. కానీ పాకిస్తాన్కి రివ్యూ చేయడానికి ఇంట్రెస్టే లేదు. వాళ్ళకి తెలుసు ఏమంటారు ఇండియా అని చెప్పేసి. మేము డ్యామ్ కట్టబోతున్నాం, మీకేంటి మీ ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళు నో అంటారు. వీళ్ళు నెహ్రూ సైన్ చేశారు, మేము అలౌ చేయము నీళ్ళు, మాకు నీళ్ళు మొత్తం నీళ్ళు మాకే కావాలి. ఇది ఇట్లా పరిస్థితిలో 2వ లెటర్ రాశారు మోదీ గారు గవర్నమెంట్ ఇంకొక 6 నెలల ముందు. అప్పుడు కూడా స్పందించలేదు. 3వ లెటర్ వెళ్ళింది ఒక 3 నెలల ముందు, నో రిప్లై పాకిస్తాన్. ఇప్పుడు ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం డిసైడ్ చేశారండి, అన్నిటికంటే ఈజీ, వాళ్ళ తల మీద వెళ్ళి బాంబు వేయడం చాలా ఈజీ, కానీ మళ్ళీ మన మీద కూడా ఇస్తారు, అక్కడ చనిపోతారు, ఇక్కడ చనిపోతారు, రిజల్ట్ ఏమి ఉండదు ఎక్కువ. అవును. కానీ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీలా నీళ్ళు ఆపేయడం. కానీ నేను చెప్పినట్టు అదేదో ట్యాప్ బంద్ చేస్తే నీళ్ళు బంద్ చేయడం కాదు, ఇది పెద్ద రివర్ సిస్టమ్ అది. ఇప్పుడు చూడండి, మీరు గోదావరి, మన భద్రాచలం తర్వాత గోదావరి మీద ఎక్కడ డ్యామ్ ఉందండి?
ఎక్కడ లేదు. అక్కడ బాబ్లీ దగ్గర ఒకటి ఉంది, దాని తర్వాత స్టేట్ ఎంటర్ అయినాక ఇక్కడ నుంచి వెళ్తూ భద్రాచలం దగ్గర కొంచెం కంట్రోల్ ఉంది, కానీ అక్కడి నుంచి మళ్ళీ మొత్తం సీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అంత పెద్ద రివర్ సిస్టమ్ అది. భద్రాచలం మీద ఒక డ్యామ్ కట్టాలని ఇంపాసిబుల్. అదే టైంలో మీరు కృష్ణ మీద చూడండి ఎన్ని డ్యామ్లు. అల్మాటి నుంచి మొదలవుతుంది, తుంగభద్ర శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారాజ్, అన్ని చోట్ల నీళ్ళు ఆపుకుంటూ పోతారు. వస్తుంది. మనం కూడా ఇప్పుడు అదే చేయాలి. డ్యామ్ కట్టలేము. డ్యామ్ కట్టాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా పాకిస్తాన్ ఇదే నీళ్ళు ఎంజాయ్ సో చేసుకుంటారు. చెక్ డ్యామ్స్ కట్టుకుంటూ వెళ్ళాలి. చెక్ డ్యామ్స్ కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇది అన్డెలిటెడ్ టెరిటరీ. ఇట్లా కొండలు ఉంటుంది. మీకు ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే కట్టడానికి ఈజీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఈవెన్ మన నాగన్ సాగర్ శ్రీశైలం కూడా చాలా స్ట్రగుల్ అదే అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ చూడండి, రెండు వైపు కొండలు లండన్ కడతారు. ఇట్లా ఇది అట్లా కాదు, కంప్లీట్ వాళ్ళు అదే ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటంటే ఈ రివర్ని ఇప్పుడు అమిత్ షా గారు సిఆర్ పాటిల్తో మీటింగ్ జరిపారు నిన్న, యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్. వాళ్ళు మొత్తం టీం నిన్న కూర్చున్నారు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నారు. బయట వస్తున్న న్యూస్ ఏంటంటే అన్నిటికంటే ఈజీ సొల్యూషన్ ఎవరైనా ఆలోచించేది కెనాల్ కట్టండి, కెనాల్స్ తవ్వేసేయండి. ఇప్పుడు ఒక నీళ్ళు పోతున్న ఒక చిన్న ఇది ఉంటే మీరు ఒక చిన్న ఇక్కడ తవ్వేస్తే నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన ఇంటికాడ చూస్తున్నాం కానీ చెరువుల్లో మనం అక్కడెక్కడ చూస్తుంటాం, అది చేసేసేయండి. ఇప్పుడు మీకు ఒక కెనాల్ కట్టాలంటే మీరు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ కెనాల్, మన రాజస్థాన్లో కెనాల్ ఉంది మన దగ్గర ఒకటి పెద్దది, సట్లా యమునా ఇంకో కెనాల్ ఉంది. దాని తర్వాత గుజరాత్ నుంచి వచ్చే నీళ్ళకి కెనాల్స్ కట్టారు. ఎందుకంటే ఎక్కడికో ఈ అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవడానికి తాగే నీళ్ళ కోసం దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. 50-60 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఈ రివర్ నుంచి కెనాల్ తీసుకుంటాం అన్నమాట. ఒక స్టాండర్డ్ కెనాల్ సైజ్ మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్ పెడితే ఒక కెనాల్ అవుతుంది. ఓకే, 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్, ఫ్రంట్ టు ఫ్రంట్ కాదు, ఒక కెనాల్. అట్లా ఇమ్మీడియట్గా ఒక 10 కెనాల్లు ఇండస్ రివర్ మీద నుంచి డైవర్ట్ చేసుకోండి. ఒకటి యూపీ వైపు, ఒకటి రాజస్థాన్ వైపు. ఎందుకంటే హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ మీద చేయలేము, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇదే ప్రాబ్లం, మళ్ళీ హిలీ టెరైన్ అది. రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ వీళ్ళకి నీళ్ళు ఇచ్చేసేయండి. వాజేవన్ గారు మన భారతదేశాన్ని